మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్రిబుల్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు చెర్రీ. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ట్రిబుల్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో తన వండర్ఫుల్ యాక్టింగ్ తో హాలీవుడ్ మేకర్స్ నుంచి ప్రశంసలను సైతం అందుకున్నాడు. దీంతో ఇప్పుడు చరణ్ సినిమాల కోసం వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఎంత గ్లోబల్ స్టార్ అయినా సరే భార్యకు దాసుడే అని మరోసారి నిరూపించాడు రామ్ చరణ్. గతంలో ట్రిబుల్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన చరణ్ భార్య ఉపాసనతో కలిసి షాపింగ్ బ్యాగ్స్ మోస్తూ కనిపించారు. ఇక ఇప్పుడేమో ఉపాసన పాదాలను పట్టుకుని కాస్త రిలాక్స్ అయ్యేలా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే రిలయన్స్ బాస్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, యాన్కోర్ హెల్త్ కేర్ అధినేత వీరెన్ మర్చెంట్ ఏకైక కుమార్తె రాధికా మర్చెంట్ పెళ్లి సందడి మొదలైంది. అనంత అంబానీ రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. ఇక ఈ వేడుక కోసం భారీగా ఖర్చు పెడుతుంది అంబానీ ఫ్యామిలీ. ఈ వేడుక కోసం ఇప్పటికే చాలా మంది ప్రముఖులు జామ్ నగర్ చేరుకున్నారు. బాలీవుడ్ నుంచే కాదు హాలీవుడ్ నుంచి కూడా ప్రీ వెడ్డింగ్ కి హాజరవుతున్నారు. ఇక నిన్న శుక్రవారం టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి జామ్ నగర్ వెళ్లారు. అయితే అక్కడికి వెళ్తున్న సమయంలో ఫ్లైట్లో ఉపాసన పాదాలు పట్టుకుని కాస్త రిలాక్స్ అయ్యేలా చేస్తున్నాడు మన గ్లోబల్ స్టార్. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుండగా మెగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఉపాసనను చూస్తుంటే సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని అనే సాంగ్ గుర్తుకు వస్తుందని, ఎంత గ్లోబల్ స్టార్ అయినా సరే భార్యకు దాసుడే కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక చెర్రీని మాత్రం అమ్మాయిలు తెగ పొగడేస్తున్నారనుకోండి. భర్త అంటే ఇలా ఉండాలి అని, చిరంజీవి గారి అబ్బాయిని చూసి నేర్చుకోవాలంటూ తెగ ప్రశంసలను కురిపిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వీరిద్దరూ అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇకపోతే ఉపాసన రామ్ చరణ్ కాలేజ్ ఫ్రెండ్స్. చాలా కాలం ప్రేమలో ఉన్న వీరు 2012 జూన్ 14వ తేదీన వివాహం చేసుకున్నారు. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనమరాలు ఉపాసన. అలాగే పెళ్లైన 11 సంవత్సరాలకు వీరికి పాప జన్మించిన సంగతి అందరికీ తెలిసిందే. గతేడాది జూన్ 20వ తేదీన మెగా వారసురాలు ఇంట్లోకి అడుగుపెట్టింది. చిరంజీవి మనవరాలకి క్లీన్ కారా అని నామకరణం కూడా చేశారు.